గత 10 ఏళ్లలో కీలకమైన మౌలిక వసతుల రంగంలో విశేష పురోగతి సాధించామన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. రోడ్లు, రైల్వేలు, విద్యుత్, బొగ్గు, జలవనరుల రంగాల్లో 40,000 కోట్ల రూపాయల విలువ చేసే ప్రాజెక్టులు పూర్తయ్యాయన్నారు. ప్రగతి సమీక్షలో భాగంగా విభిన్న రంగాల్లోని ప్రాజెక్టుల పురోగతిపై ఆరా తీశారు ప్రధాని. శ్రమించు, సంస్కరించు, స్వరూపాన్ని మార్చు నినాదంతో ముందుకెళ్లాలని అధికారులకు సూచించారు ప్రధాని నరేంద్ర మోడీ. ప్రోయాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్లీ ఇంప్లిమెంటేషన్ ప్రగతి కార్యక్రమం 50వ సమావేశంలో ఈ సూచన చేశారాయన. ప్రతి ప్రాజెక్టులో నిర్మాణం దగ్గర నుంచి నిర్వహణ వరకు టెక్నాలజీని వినియోగించాలని కోరారు. ప్రగతి ప్లాట్ఫామ్ను మరింత బలోపేతం చేయాల్సి ఉందన్నారు. వేగంగా పనిచేస్తూ అత్యంత నాణ్యతతో మెరుగైన సేవలు అందించాలన్నారు. సమీక్షలో భాగంగా రోడ్లు, రైల్వేలు, విద్యుత్, బొగ్గు, జలవనరులకు చెందిన 5 మౌలిక వసతుల ప్రాజెక్టుల పురోగతిపై ఆరా తీశారు. 5 రాష్ట్రాల్లో చేపట్టిన ఈ ప్రాజెక్టుల విలువ 40,000 కోట్ల రూపాయలు. పీఎం శ్రీ పథకం అమలుపైన ఆరా తీశారు ప్రధాని మోడీ. భవిష్యత్ అవసరాలకు సరిపడే విధంగా పాఠశాల విద్య ఉండాలన్నారు. ఎటువంటి మౌలిక సదుపాయాలు కల్పించాము అనే దానికంటే ఎలాంటి ఫలితాలు సాధించామన్నదే ముఖ్యమన్నారాయన. పీఎం శ్రీ పథకాన్ని చీఫ్ సెక్రటరీలు నిత్యం పర్యవేక్షించాలన్నారు. పీఎం శ్రీ స్కూళ్లు రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలకు ఆదర్శప్రాయం కావాలన్నారు. ఆ దిశగా చర్యలు తీసుకోవాలన్నారు ప్రధాని. ప్రగతి కింద 2014 నుంచి 377 ప్రాజెక్టులను సమీక్షించారు. 3,162 సమస్యల్ని గుర్తించగా వాటిలో 2,958 సమస్యల్ని పరిష్కరించారు. అంటే 94% సమస్యలను పరిష్కరించారు. ప్రగతి సమీక్షల ద్వారా పెరిగిన వ్యయాలకు తగ్గట్టుగా ఆ ప్రాజెక్టులకు అదనపు కేటాయింపులు చేశారు. సమన్వయ లోపాన్ని నివారించడం, ఆలస్యాన్ని తగ్గించడం వంటి చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వ జవాబుదారీని పెంచడమే లక్ష్యంగా ప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. నిర్ణీత సమయంలో ప్రాజెక్టులు పూర్తయ్యేందుకు ఇది ఉపయోగపడుతుందన్నారు. 2047 నాటికి వికసిత భారత్ అవతరించాలి అన్న దేశ కలను సాకారం చేయడంలోనూ ప్రగతి కీలక పాత్ర పోషిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రగతి తరహా వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి అన్నది ప్రధాని నరేంద్ర మోడీ సూచన.